తమిళనాడుకు చెందిన ముదులైమణి, ఆరోగ్య విజ్జి ఇద్దరు దంపతులు రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి ఐడీఏ బండ్లగూడలో ఉంటున్నారు. శాస్త్రిపురం అలీనగర్లోని ఓ కంపెనీలో రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. 6 నెలల క్రితం ముదులైమణి అనారోగ్యంతో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా 2 మూత్రపిండాలు పనిచేయడం లేదని తేలింది. అప్పటికే ఆరోగ్య గర్భంతో ఉంది. 18 రోజుల కింద ప్రసవం జరగ్గా ఆడపిల్ల పుట్టింది. ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఆరోగ్య తీవ్రంగా ఆలోచించి వేదనకు గురైంది. భర్త కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, ఆడపిల్ల పెద్దయ్యాక ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని భావించి ఈ నెల 25న 15 రోజుల పసికందును నీళ్ల బకెట్లో వేసి హతమార్చింది. పోలీసు కేసు నుంచి తప్పించుకోవడానికి గుర్తు తెలియని వ్యక్తులు నీళ్లలో పడేశారని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నాటకానికి తెరలేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు. భర్తకు అనారోగ్యం చుట్టుముట్టడంతో బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి చంపుకునేంత దారుణానికి పాల్పడిన ఆరోగ్య చివరకు కటకటాల పాలైంది.